ఇంత టార్చర్ చూసే బదులు వేరే కంపెనీలో జాయిన్ అవ్వచ్చు కదా. నువ్వు నమ్మవు నందు, నాకు పడుకునే ముందు వచ్చే లాస్ట్ థాట్ అండ్ లేచిన వెంటనే వచ్చే ఫస్ట్ థాట్ అదే. కానీ 3 years బాండ్ ఉంది. నేను జాయిన్ అయ్యి 6 months అయింది. ఇంకో 2.5 years ఉండాల్సిందే. ఓ, అయినా వేరే కంపెనీలో పీస్ఫుల్గా ఉంటుందని చెప్పలేం కదా. ఎక్కడైనా మేనేజర్స్ ఇంతేనేమో. కానీ శాలరీ ఎక్కువ వస్తుందేమో కదా. నువ్వు చేసే పనికి 40K అంటే చాలా తక్కువ. నెక్స్ట్ February హైక్ ఉండొచ్చు, దానికోసమే కష్టమంతా. ఈ 3 months వితౌట్ కంప్లైంట్ వర్క్ చేస్తే ప్రమోషన్ హైక్ 2 వచ్చేస్తాయి. అసలే 3 days ఫారెన్ క్లయింట్స్ వస్తున్నారు. బాగా ఇంప్రెస్ చేస్తే కశ్యప్ గాడు ఇంప్రెస్ అయిపోతాడు. అప్పుడెప్పుడో బానిసత్వం ఉండేదని అది ఆపడం కోసం చాలా మంది ఫైట్ చేశారని విన్నాను. కానీ ఏం లాభం, 2025లో కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. అయినా నీకేంటి బాబు, బిజినెస్ కదా, ఈ కష్టాలన్నీ ఉండవులే. ఒకరికి భయపడాల్సిన అవసరం ఉండదు, ఇంకోరి వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీకు మీరే బాస్. హలో, బిజినెస్లు ఇంకా రిస్కీ. ఒకరికి భయపడమేమో కానీ వేరే కాంపిటీటర్ బిజినెస్లకి భయపడతాం. అవుననుకో, బట్ ఒప్పుకో, సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువ టార్చర్ అని. సరే, ఒప్పుకుంటున్నా. హే, ఐస్ క్రీమ్ తింటావా? నాకొద్దు. అయితే నేను తీసుకుంటా. యా, వెళ్ళు. ఏ జాగ్రత్త. మనసా, రే చెత్తరా కొడకా. నందు, మనసా, నొప్పి తట్టుకోలేకపోతున్నా. లెగు మనసా, ట్రై చెయ్యి. చాలా పెయిన్ వస్తుంది నందు. స్లోగా ట్రై చెయ్యి, లెగు. చేయి పట్టుకోకు ప్లీజ్. ఓకే, లెగు లెగు. స్లోగా స్లోగా పద. ఇక్కడే ఉండు మనసా, ఇక్కడే ఉండు. 1 minute. వెళ్తున్నా హాస్పిటల్. ఒక్క 2 minutes. సంథింగ్స్ రాంగ్ విత్ మై హ్యాండ్. ఫ్రాక్చర్ అనుకుంటా. ఫ్రాక్చరా? నో, ఫ్రాక్చర్ కాదులే. మరి ఎందుకన్నావు? అయ్యి ఉంటదేమో అని. అయ్యి ఉంటదేంటి నందు, నొప్పి చాలా దారుణంగా ఉంది. నీకేం అర్థమవుతుంది నా బాధ? ఏం కాదులే మనసా. డాక్టర్ ఎక్కడ? రౌండ్స్కి వెళ్ళారు సార్. కొంచెం ఎమర్జెన్సీ అండి. 2 minutesలో వస్తారు. పేరు? నందు. ఓకే, మీ పేరు? నా పేరే నందు. పేషెంట్ పేరు? మానస. ఎలా పడ్డారు? కారు గుద్దేసిందండి. యాక్సిడెంటా? అట్లయితే పోలీస్ కేసు అవుతుంది సార్. ఏంటి ఇక్కడ నాకు నొప్పి ఎక్కువ అవుతుందంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారా? డాక్టర్ని పిలవండి. సరే సార్. అబ్బా, అయినా నువ్వు కూడా ఏంటి నందు డిస్కషన్ పెడుతున్నావు తనతో? అయ్యో, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మానస. కాస్త నా ఫోన్ ఇవా. నీ ఫోన్? నందు ఉందిలే. 4 missed calls. ఎవరో టార్చర్ అంట. ఆగు, ఇప్పుడు ఏం కావాలి నీకు? కశ్యప్కి కాల్ చేయి. ఇప్పుడు అవసరమా? ఇట్స్ అర్జెంట్ నందు. ఇప్పటికే 4 missed calls అంటే కశ్యప్ నా మీద ఫుల్ కోపంగా ఉండుంటాడు. అలా ఎలా చేస్తారు చెప్పు? సార్, డాక్టర్ పిలుస్తున్నారు. నందు ప్లీజ్ కాల్ చేసి ఇవా. ఏమైంది? Where the hell are you, Mansa?
ఎన్నిసార్లు కాల్ చేసినా ఒక్కసారి కూడా ఆన్సర్ చేయలేదు. సో సారీ కశ్యప్, ఐ యాక్చువల్లీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అందుకే వాట్? యాక్సిడెంటా? యా, ఒక కార్ గుద్దేసి వెళ్ళిపోయింది. సో నా ఫోన్ నా ఫియాన్సీ పాకెట్లో ఉండిపోయింది. అందుకే మీరు కాల్ చేసినట్టు అసలు నాకు తెలియలేదు. సీరియస్లీ? యా, ఎలా ఉంది ఇప్పుడు? ఇస్ ఎనీథింగ్ సివియర్? అది చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వచ్చాము. కెన్ యూ సెండ్ మీ ద ఫొటోస్? నీ అనుమానం తగదట్ట. ఏం లేదు, ఎంత సివియర్గా ఉందో అర్థం చేసుకుందామని. మళ్ళీ నేను క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా.